గ్రంథంలో 9వ అధ్యాయము 14 నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి ఏమందుము, దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగు చెప్పుచున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వనలైనను ప్రయాసపడు వాని వనలైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగు చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామమును భూలోకమంతటా ప్రచురపరచుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవనిని కరుణింపగోరునో వాణ్ణి కరుణించును, ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు? నిన్నెందుకు ఇలాగు చేసితవని రూపింపబడిన చిన్న వానితో చెప్పునా? ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇశ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించినానేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదుల నుండి మాత్రము కాక అన్య జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనున్ననేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారిని నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానిని ప్రియురాలనియు పేరు పెట్టును. హల్లెలూయా. దేవుడి వాక్య భాగంలోంచి మాట్లాడిన చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధాత్మ సహాయము కొరకు. పరిశుద్ధుడు దేవా, నీకు వందనాలు. మీ సన్నిధిని మాకు తోడుంచండి. సకల ఆటంకాలను అభ్యంతరాలను తొలగించి మాతో మాట్లాడు దేవా. నీ స్వరము వినబడుతూ ఉండగా మేము ఆలకించుటకు సహాయం చేయండి దేవా. నన్ను మరుగుపరచు, నా ఆలోచనలు నా ఉద్దేశాలు బయలుపరచుకు. నీ ఉద్దేశాలు నీ ఆలోచనలు నీ మాటలు నీ ప్రజలు అందుకొని బలమునందునట్లు కృప చూపి సహాయం వచ్చాయి. మీరే మా అందరితోనూ మాట్లాడండి. మహిమనుందండి. మీరే మీ స్వరము వినబడచేసి మహిమనుందమని కృప చూపమని యేసయ్య ఉన్నత నామములో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు సమస్తము ఎరిగినవాడు. సమస్తమును గట్టిగా చెప్తారా? ఆయనకి మరుగైనదంటూ ఏదీ లేదు అని, ఆయన అన్నీ ఎరిగి ఉన్నాడని హెబ్రీ పత్రిక 4:13 ఒక్కసారి చూస్తావు. అందులో హెబ్రీ పత్రిక 4:13, ఆయనకు మరుగైనది ఏది, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది కూడా లేదు. ఇలా మనము దేవుడి గురించి కొంచెం ఆలోచన చేస్తే, దేవుడికి మరుగైనదంటూ దాయబడినదంటూ ఏదీ లేదు. జాగ్రత్తగా వినండి. దేవుడికి మరుగైనది దాయబడినదంటూ ఏదీ లేదు. అన్నీ కూడా ఆయనకి తెలుసు. అట్లయితే దేవుడి గురించి మనం మొట్టమొదటిగా ఏం మాట్లాడుకోవాలి? అసలు దేవుడి గురించి మనకేం అర్థం కావాలంటే, మన జీవితాల్లో రేపేం జరిగిద్దో మనకు తెలియదు, లేకపోతే నిన్నేం జరిగిందో మనకు తెలియదు, నేడేం జరుగుతుందో తెలియదు. అదేందన్నా అంటారా? మాకెందుకు తెలియదన్నా? మా బ్రతుకులో నిన్నేం జరిగిందో తెలియదా? మా బ్రతుకులో మొన్నేం జరిగింది? నేను అంటున్నది ఏంది? నువ్వు ఎప్పుడు పుట్టావో, ఎక్కడ పుట్టావో ఎవరు చెప్పారు నీకు? నువ్వు ఎప్పుడు పుట్టావో, ఎక్కడ పుట్టావో ఎప్పుడు తెలిసింది నీకు? అసలు నీకు పుట్టింది నీకు తెలుసా? నువ్వు పుట్టింది నీకు తెలుసా? ఎక్కడ పుట్టావో నీకు తెలుసా? ఏందండి, నా మాట అర్థం కావట్లేదా? అర్థమై కూడా అర్థం కావట్లేదు నటిస్తున్నారు. నేనేం చెప్పాను? నువ్వు పుట్టింది నీకు తెలుసా? ఎప్పుడు పుట్టావో తెలుసా? ఎలా పుట్టావో తెలుసా? నువ్వు నిర్మించబడిన ఎప్పుడో తెలుసా? అసలు తల్లి గర్భంలో ఎప్పుడు ఏ పడ్డావో తెలుసా? ఇట్లా ఆలోచిస్తే నీ జన్మ ఎప్పుడు ఆరంభమైందో నీ తల్లిదండ్రులకే తెలియదు. నీకేం తెలుసా? 3వ నెల హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే, అమ్మా నువ్వు గర్భవతి అంటే, ఓహో నేను ప్రెగ్నెన్సీ గర్భవతినయ్యానని అప్పుడు తెలుసు. కానీ నువ్వు ఎప్పుడు పిండముగా రూపించబడ్డావో, ఎప్పుడు నీ సృష్టి ఆరంభమైందో నీకు తెలియదు, నిన్న కన్న తల్లిదండ్రులకు కూడా తెలియదు. అది ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. అది చాలా స్పష్టంగా రాశాడు
కీర్తన గ్రంథములో నేను చెప్పి 137వ కీర్తన అనుకుంటాను. ఒకసారి త్వరగా తీయండి, కీర్తన గ్రంథం తీద్దాం త్వరగా. 137వ కీర్తన. అక్కడ చాలా స్పష్టంగా కీర్తనాకారుడు చెప్తా 139 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే నీ గతము నీకు తెలియదు, నీ ప్రస్తుతము నీ మట్టుకు నీకు, నీ వెనకాల ఇప్పుడు నీ ప్రస్తుతం తెలియదు అంటే మీరు డౌట్ పడవచ్చు. ఎందుకన్నా నువ్వు ప్రస్తుతం నాకేం తెలియదు, నువ్వు వాక్యం మొదలు పెట్టావు, ఇది ఎప్పటికైద్దో ఎందుకు తెలియదు నాకు, నువ్వు త్వరగా ముగిస్తానంటూనే గంటలు గంటలు చెప్తావు, తెలియదు ఏముంది, నీ విషయం ఎరుగుదాం కదా. అట్లా ప్రస్తుతం మాకేముందో తెలుసు కానీ అంటే మరి నేను అంటాను, ప్రస్తుతం ఏమైందో ఎట్లా తెలుసు నీకు? నీ వెనకాల ఎవరున్నారో ఒకసారి చెప్పు. చూడకుండా చెప్పలేము, చెప్పగలమా? లేదు. ఈ టౌన్లో ఎంతమంది సంచరిస్తున్నారో చెప్పు ఈరోజు, ఇప్పుడు ఈ గడికి. సరే ఇవన్నీ వదిలే కానీ బయట ఎన్ని వాహనాలు ఆగి ఉన్నాయో ఒక్కసారి చెప్పు. ఇవన్నీ వద్దు కానీ ఈరోజు నీ ఇంట్లో వాళ్ళు ఏమేమి తిన్నారో చెప్పగలవా? ఎవరు తిన్నారో తెలియదో చెప్పగలవా? నీ చుట్టూ ఉన్నవి నీకు ఇప్పుడు తెలియదు, కొద్దిగా తెలుసు. ఏదో మిలుక్ మాట కొద్దిగా తెలుసు నీకు. నిన్నటిదిగా, నీ నేటిదిగా, నీ రేపటిదిగా ఏదో కొద్దిగా తెలుసు, ఎక్కువ తెలియదు మనకి. అవునంటారా కాదంటారా? నాతో ఏకీపించుకోండి సార్, చేతులు ఎత్తండి. నా బ్రతుకు నాకు నిజమేనన్నా, నిన్నటి విషయం కానీ నేటి విషయం కానీ రేపటి నాకు తెలియదు నిజమే అన్నోళ్ళు చేతులు ఎత్తాను. నేను 2 చేతులు ఎత్తాను. నాకే తెలియదు నిజంగానే. మన జీవితం దేవుడి చేతుల్లో ఉంది కాబట్టి ఆయన నడిపించేది ఏదో నడుపుతూ ఉంది. ఏందండి వినబడతలేదా? లేకపోతే నీ జీవితం నీకు తెలుసా? మరి చేతులు ఎత్తరేంది? అవునన్నా నిజమే నాకు తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి సరిగా. సంతోషం. ఇప్పుడు మనకి తెలియదు, ఓకే. తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారండి. అన్నీ తెలిసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, కొద్దిగా సగం తెలిసినోడు, సగం తెలిసి తెలియనోడు ఒకడు ఉన్నాడు. వాళ్ళిద్దరూ మనము. మన గురించి మనకు పెద్దగా అయితే రేపేం జరుగుతుందో తెలియదు, గతంలో జరిగిపోయే వాటి గురించి ముందు మనకు తెలియదు, గతంలో జరిగిన వాటిని బట్టి కొద్దిగా కొన్ని అనుభవాలు ఉన్నాయి. అయితే ఇది మన పరిస్థితి, మనకు తెలియదు. దేవుడికి తెలియదా నిన్న ఏమి జరిగిద్దో, నేడేమి జరిగిద్దో, రేపేం జరిగిద్దో? గతం, ప్రస్తుతం, భవిష్యత్ దేవుడికి తెలియదా అంటే ఇక్కడ మనం గ్రహించాలి, అన్నీ తెలిసిన వాడు దేవుడు అంటే ఆయన సంపూర్ణుడు, జ్ఞానముకు కొదువలేనివాడు. ఆయన ఎవరి చేత చెప్పించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో నీకు ఊహలు రాకమునిపే, అంటే నీ తలంపు, ఆ తలంపుల్లోని ఊహ కూడా ఆయన నీకు రాకమునిపే చెప్పగలడు అనడానికి బైబిల్లో 6వ అధ్యాయం ఆదికాండంలో చెప్తున్నాడు. వాళ్ళ ఊహలన్నీ చెడ్డవి. నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుందా? ఒకసారి 6వ అధ్యాయానికి వెళదాం. ఆదికాండము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అంటే నీ తలంపులను, ఆ తలంపుల్లో ఉన్న ఇంకో తలంపు రాబోతుంది, ఏ తలంపు తలంచబోతున్నావో టోటల్ నువ్వు వాక్యం వింటున్నావు, వింటూ కూడా ఏం వింటున్నావో, ఏం ఆలోచిస్తున్నావో, నీ హృదయంలోకి ఎంత తీసుకున్నావో టోటల్ మొత్తం తెలిసిన వాడు దేవుడు. నువ్వు చదివించిన వచ్చినవేంది నాకు తెలుసులే, నాకు తెలుసుగా, వినండి. హల్లెలూయా అన్నా. నువ్వు ఎవరిని కఠినపరుస్తాడో వాడిని కఠినపరుస్తాడని వాక్యంలో రాయబడి ఉంది, ఎవరిని కరుణిస్తాడో వాడిని కరుణిస్తాడని రాయబడి ఉంది. నువ్వేందన్నా ఇవన్నీ చెబుతున్నావు అంటే అవన్నీ చెప్తేనే అది అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హుషారుగా ఉన్న వాళ్ళందరూ. నీరసంగా ఉన్న వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పండి. నీరసంగా లేరు అందరు, గట్టిగా. మంచిది. నిన్న నేడు రేపు అన్నిటినీ జాగ్రత్తగా వినండి. నిన్న నేడు రేపటిని ప్రస్తుతముగా చూడగలిగిన ఆయనే దేవుడు. మరలా చెప్తాను, నిన్న నేడు రేపు అన్ని కాలములను ప్రజెంట్ చూడగలిగిన వ్యక్తి దేవుడు. మరొకసారి చెప్తాను, 10 సార్లు అని చెప్తాను ఈ మాట. నీకు గతం గడిచిపోయింది, అది ఒకవేళ గుర్తు చేసుకోవాలంటే నీ పెళ్లి వీడియో చూసుకోవాలనుకో, అది వద్దన్నా, గుర్తు చేయబాక, నా కర్మ గాలిన రోజు గుర్తు చేయొద్దని కొంతమంది అనుకుంటారు. హల్లెలూయా. పెళ్లి వీడియో పెట్టావనుకో, కొంతమంది అనుకుంటే మా గోపి ఎందుకు భోగన అవుతున్నాడు. ఆ పెళ్లి వీడియో పెట్టుకొని చూస్తూ ఉంటే
ఈరోజే కదా నా కర్మ కాలింది, ఈరోజే నా జీవితంలో అన్ని అధికారాలు కోల్పోయిన రోజు ఈరోజే. హల్లెలూయా. అంతేనా? కొంతమంది పెళ్లి వీడియోలు గుర్తుగా పెట్టుకుంటారు, అప్పుడు ఏమేమి జరిగినా మొత్తం రికార్డ్ చేసుకొని మళ్ళీ అప్పుడప్పుడు వేసుకొని చూసుకుంటుంటారు. ఎందుకు? కొంతమంది ఏమన్నా నిజంగానే ఆ దాంపత్యంలో ఉన్న ప్రేమను బట్టి నాకు ఇలాంటి మంచి భర్త దొరికాడని చూసుకోవడం బాగానే ఉంటుంది, మంచి భార్య దొరికిందని. కొంతమంది ఏమైనా విషాద ఘట్టాలు. ఒకసారి మా ఒకడు వచ్చాడు, పెళ్లి పెటాకులే వచ్చాడు, వీడియో పెట్టాడు, అప్పుడే వీడియో వచ్చింది. పెళ్లి పెటాకులైన తర్వాత సీడీ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చి డబ్బులు అంటున్నాడు. అదే ఆ రోజే నా బ్రతుకు సర్వనాశనమైన రోజని ఆ వీడియో తీసుకుని మళ్ళీ కాసేపు చూసుకొని నా జీవితం ఈరోజే సర్వనాశనమైన రోజని చూసుకొని పోతాం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం అందరము. మనము గతంలో ఏదైనా రిపీట్ చేసుకుంటే కొంత జ్ఞాపకం వస్తుంది, కొంత వీడియో రూపంలోనో ఏదో ఒక రూపంలో ఫొటోస్ రూపంలోనో ఏదైనా ప్రదేశానికి వెళ్ళొచ్చావు, అక్కడ తీసుకున్న ఫొటోస్ వీడియోస్ గుర్తుగా ఉంటాయి. అంతేగాని అది ఆ సిచ్యువేషన్లోకి మళ్ళా నువ్వు వెళ్ళలేవు. కానీ మన వాళ్ళు పాట పాడతారు, అన్ని కాలంబుల యందున్నాయేహో ఎన్నాదరంబ అన్న తండ్రి. వచ్చా పాట ఉన్నది త్వరగా. మరి అన్ని కాలముల యందు ఆయన ఉన్నాడా లేదా? ఎలా ఉండగలడు అనేది లోతుకి చెప్పాలంటే శుక్రవారం రండి, ప్రస్తుతానికి చెప్పాలంటే ఆదివారం వినండి. ఆయన అన్ని కాలములలో ఎలా ఉంటాడు అంటే, ఒక ముక్కలో చెప్పాలంటే ఆయన సమస్తమును ఆయనే సృష్టించాడు గనుక, ఆయన కనుసనల్లోనే సమస్తము ఉన్నాయి కనుక, సీసీ కెమెరా ఆధీనంలో మీరు ఉన్నారని కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు రాసి ఉంటాయి. అలాగే ఈ సృష్టి యావత్తు ఆయన కనుసన్నల్లో ఉన్నది. అర్థమైందా? ఓకే. అన్ని కాలంబులనున్నాయేహోవా నిన్నెన్నాదరంబు కన్న తండ్రి వన్నీకెక్కిన మోక్షవాసాన్ని. మనకంత సాహసాలు వద్దులే, ఆ పాటలో ఉంటుంది అన్ని కాలంబులలో ఆయన ఉన్నవాడని. హల్లెలూయా. అన్ని కాలములలో ఆయన ఉన్నవాడు అంటే మనం ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నీకు గతం ఉంది, నీకు భవిష్యత్తు ఉంది, నీకు ప్రస్తుతం ఉంది. కానీ దేవుడికి ఈ 3 కాలాలు ప్రస్తుతములు. అర్థమైందా? ఈ నీకు 3 కాలాలు, 3 వెనక ముందు మధ్య, ఇవి నీకు భవిష్యత్, గతించిపోయింది నీకు ఉన్న గడిచిన కాలం, జరుగుతున్నది ప్రస్తుత కాలం, జరగబోయేటువంటి కాలం. నేను అంటున్నాను ఈ 3 కూడా దేవుడికి నిత్య ప్రస్తుతములు అని చెప్తున్నా. ఇది నీకు అర్థమైతే, నేను చెప్పబోయే మ్యాటర్ నీకు అర్థమైతే, ఇప్పుడు దేవుడికి ఇవన్నీ ఏంటి? ఆయనకి భవిష్యత్తు కూడా ప్రస్తుతమే, గతించింది కూడా ప్రస్తుతమే, ఇప్పుడు ప్రస్తుతం కూడా ఆయన ముందు ప్రస్తుతంగానే ఉంది. అంటే అన్నింటినీ చూడగలిగిన వాడు దేవుడు. అందుకే రిబ్కా కన్న తర్వాత, రిబ్కానే కదా, ఏశావు యాకోబులను కన్నది ఎవరు? రిబ్కా. ఆ కనక ముందే ఏం చెప్పాడు? పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. చెప్పాడా లేదా? ఇలా బైబిల్ గ్రంథంలో జరగబోయే వాటిని ఎన్నిటినో చెప్పాడు యేసయ్య. ఎలా చెప్పాడు అంటే, ఇప్పుడు మనము ఒక ఆలోచన చేయొచ్చు. జాగ్రత్తగా వినండి. వింటున్నారా? అర్థమవుతుందా? అర్థమవుతుందని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఏం చెప్పాను నేను ఇప్పుడు? ఇంతకుముందు ఏం చెప్పాను? రాసుకోండి. ఒకవేళ ఇది చాలా మీకు అర్థమయ్యే విషయం, అర్థం కాని భాషలో చెప్పట్లేదు, అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. దేవుడికి గతము, ప్రస్తుతము, భవిష్యత్తు ప్రస్తుతములుగా కనబడుతున్నాయి. దేవునికి అన్ని ప్రస్తుతములే. ఆయన నిత్యము అన్నిటిని ఒకేలా చూడగల శక్తివంతుడు కాబట్టి ఆయన దేవుడు అన్నది నీ బుర్రకి ఎక్కనండి. అలాగే అన్నీ తెలిసిన వాడు, ఇప్పుడు అన్నీ తెలుసు అన్న తర్వాత మనకి కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. సాతాను గురించి కూడా దేవుడికి తెలుసు కదా. సాతాను వాడి యొక్క జీవితము దేవుడు తెలుసు కదా. వాడిని సృష్టించక మునిపే దేవుడు ఎరుగుదును కదా. ఇదిగో నేను సృష్టించబోతున్న ఈ దేవదూతలన్నిటిలో వీడు డేంజర్,
వీడు సృష్టించబడితే వీడు ఒక చీకటికి నిలయంగా మారతాడు, వీడి ద్వారా నేను చేయబోతున్న సృష్టి నాశనం అవుతుంది, నా సృష్టిని పాడు చేయడానికి నేను సృష్టించిన వానిలో ఒకడు తయారవుతాడని దేవుడికి తెలియదా అంటే తెలుసు. మరి తెలిసి ఎందుకు ఉండనిచ్చాడు? ప్రశ్న రాసుకో. తెలిసి కూడా దేవుడు దుష్టుణ్ణి ఉంచాడు ఎందుకు? ప్రశ్న పెట్టుకో. హల్లెలూయా. ఇలా ఆలోచిస్తే ఫరో జీవితం కూడా దేవుడికి తెలియదా? ఫరో కూడా పుడతాడు, ఫరో అనేవాని చేతిలో నా ప్రజలు భయంకరమైనటువంటి హింస పొందుతారు అని తెలిసి తన పిల్లల్ని హింసించేటువంటి వాడిని ఎందుకు పుట్టనిచ్చాడు? ఎందుకు బ్రతకనిచ్చాడు? బ్రతకనిచ్చాడు, వానికి ఎందుకు అంత గొప్ప అధికారం ఇచ్చాడు? ఇలాంటివన్నీ మాకు రావన్నా, నీవేదో వస్తాయి కాబట్టి నీకు వస్తాయి ఆ దిక్కుమాల ఆలోచనలన్నీ మాకు రావంటారా? హల్లెలూయా. అంటే నేను చాలాసార్లు అనుకుంటుంటాను అనమాట, ఎవడైనా తగిలినప్పుడు ఇట్లాంటి వాడిని దేవుడు ఎందుకు ఉండనిచ్చాడు? తెలియదా దేవుడికి? ఇలాంటి వాడని తెలియదా? ఇలాంటి వాడు పుట్టితే ఎందుకు ఉండనిచ్చాడు? నాలో కొంచెం ఒక్కోసారి ఫైర్ అవుతూ ఉంటుంది అనమాట. కొన్ని కఠినమైన పరిస్థితులు చూసినప్పుడు ఇలాంటివి ఎందుకు దేవుడు జరగనిస్తున్నాడు అనే ఆలోచన నాకు కూడా వస్తుంది, నేను మనిషినే కాబట్టి. హల్లెలూయా. అయితే దేవుడు అన్నిటినీ కూడా ఎరిగినవాడు, కానీ ఆపలేదు. అది విషయం. సాతాను పుట్టుకను ఆపలేదు, వాడు చెడిపోతుంటే ఆపలేదు, వాణ్ణి మరల తన సృష్టిలో చెడగొడుతుంటే ఆపలేదు. వాడు జరిగించాల్సిన కార్యక్రమాలను జరిగిస్తున్నాడు, జరగడానికి దేవుడు కూడా అనుమతిస్తున్నాడు. ఎలా చెప్పగలవన్నా అనుమతిస్తున్నాడని? ఒక్కసారి దేవుడి జోక్యం లేకుండా వాడు మన జీవితంలో పనిచేయడం అంటే కష్టం. యోబు గ్రంథం మనం చూసుకుంటే 1వ అధ్యాయంలో పరలోకానికి దేవదూతలందరూ వెళ్ళి దేవుని కుమారులందరూ దేవుని ముందు నిలిచే రోజు ఒక రోజు వచ్చినప్పుడు, ఆ రోజు సాతాను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి నుంచుంటాడు. నుంచొని అక్కడ దేవుడే ప్రశ్నిస్తాడు, భూమి మీద యోబును గురించి నువ్వు ఆలోచించావా? అతడు నాయందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, యథార్థవర్తనుడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని సాతానుతోనే దేవుడు ముచ్చటేస్తాడు. అప్పుడు అంటాడు, ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా ఏంది అంటాడు సాతాను. ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా ఏంది? ఊరకే లేడు. నువ్వు అక్కడ ఒక విలువైన విషయం, చిత్రం ఏంటంటే సాతాను నోట వచ్చేది విలువైన విషయం. అదే అర్థమే. నేను సాతాను కూడా ఒక్కోసారి మనకు విలువైన విషయాలు అందిస్తాడు అనిపించింది. అదేందన్నా అంటారా? అవును, సాతాను చెప్తున్న విలువైన విషయం రాసుకోలేకపోతే ఏంటి? ఊరుకో అన్న, నీ ప్రసంగాలకు మరి బుర్ర తక్కువ ప్రసంగాలని నువ్వు చేస్తుంటావు. కాదు, బుర్రుండి ప్రసంగాలు చేస్తున్నావు. సాతాను ఏం చెప్పాడు అక్కడ దేవునితో? యోబుకు కంచేసావు, ఆగల అక్కడ. యోబు కుటుంబానికి కంచేసావు, ఆగల అక్కడ. యోబు కలిగిన వాటన్నిటికీ కంచె వేశావు, అక్కడతో ఆగల. ఆ వర్తకములన్నిటి విషయంలో కూడా నువ్వు కృప చూపుతూ దీవిస్తున్నావు. ఇదంతా నీ కృప ద్వారా యోబుకు సమకూర్చబడుతుంది కదా. అవన్నీ ఉంటే నేను పోయి ఎట్ట గెలికేది, నేను ఎట్ట చెడగొట్టేది? అవి తీసి చూడు, నేను పోయి చెడగొడతా అన్నాడు. ఇక్కడ వాడు ఒక విలువైన సమాచారం మనకు అందిస్తుంది. ఏంటంటే సాతాను మనకు అందిస్తున్న విలువైన సమాచారం ఏంటంటే, మనకి తెలియనివి, మనం భయపడేవి, మనం కృంగిపోయేవి వాడికి తెలిసింది, మనకు తెలియని ఏంటంటే మన చుట్టూ ఆయన కంచె ఉందని, మనకి ఆయన ప్రాకారం బలంగా ఉందని. అది ఒక్కటి మన చేతులారా పాడు చేసుకునే ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. అది ఇంకొక టాపిక్ అయింది. ప్రభుత్వం అయితే అవకాశం ఉంటే నెక్స్ట్ టాపిక్లో చెప్తాను. ఫస్ట్ ఇదేనండి, దేవుడు చెడు చేసేవాడిని ఉండనిస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ ప్రకారం మొత్తం జరిగిస్తుంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడికి అందరి జీవితాలు తెలుసు కనుక ఇప్పుడు ఫరో అనేవాడు పుట్టబోతున్నాడు, అది ఆయనకి తెలుసు. వాడు పనికిరాని చెత్తే, కానీ వాడిని వాడుకోవటం ఎలా అని తెలిసిన వాడు దేవుడు. సాతాను అనేవాడు పుట్టబోతున్నాడు, పనికిరాని చెత్తే,
కానీ వాణ్ణి కూడా వాడుకొని మేలు ఏం చేయగలడో తెలుసు దేవుడికి. ఇలా నువ్వు ఒకవేళ రాసుకోగలిగితే, వినగలిగితే, చెడిపోతున్న వారు కూడా పుడతారని దేవుడికి తెలుసు, చెడగొట్టేవారు కూడా పుడతారని తెలుసు, పాడైపోతున్న వారు కూడా పుడతారని తెలుసు. ఇలా రకరకాలుగా తన సృష్టిని నాశనం చేసే వాళ్ళు పుడతారని తెలిసి కూడా వాళ్ళని పుట్టనిచ్చాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళని కూడా వాడుకొని తనకి అనుకూలమైన బిడలకు మేలు కలుగ చేయగల శక్తివంతుడు అని చెప్తున్నాను. మీకు అర్థం కాలేదు, ఏం కొడతారులే కానీ. అర్థమైందా? ఏమర్థమైందో చెప్పండి. ఏమర్థమై కొట్టారు? ఇప్పుడు చెబుతాయనండి. ఇప్పుడు ఫరో అనేవాడు పుడతాడు, వాడిని వండిస్తాడు దేవుడు. వాడు తన ప్రజల్ని హింస పెడతాడు, గాయపరుస్తాడు. దానికి అవకాశం దేవుడే ఇచ్చేశాడు అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఇది దేవుడిలో ఉన్నటువంటి స్క్రిప్ట్ అంటే కానే కాదు. దేవుడు ఎవరెవరు పుడతారో వాళ్ళకి తెలుసు. ఆ పుట్టినవాడు ఏమేం చేయబోతున్నాడో తెలుసు. ఆ చేయబోతున్న వాటిని ఎలా తనకి అనుకూలంగా మార్చుకొని ఆ కీడును కూడా తనకి లోబడిన పిల్లలకి మేలుకరంగా ఎలా మార్చాలో తెలిసిన వాడు నా దేవుడు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి. యేసు ప్రభువుని సిలువ వేసిన వారు లేకపోతే, జాగ్రత్తగా వినండి, ఒక్కోసారి నా తిక్కల ప్రసంగమేలే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరీ తిక్కలుగా చేస్తుంటే ఒక్కోసారి, అయినా పర్లేదు వినండి, ఈ తిక్కలను కొంచెం సహించండి. హల్లెలూయా. యేసు ప్రభువుని సిలువ వేసేటువంటి వాళ్ళు లేకపోతే, సిలువకి అప్పగించేవాళ్ళు లేకపోతే, అలాంటి దుర్మార్గులు, అలాంటి కఠినాత్ములు యేసు ప్రభువుని సృష్టికర్తను సిలువ వేసేవాళ్ళు లేకపోతే ఆయన సిలువ వేసుకుంటే చెల్లిద్దా? మరి ఇప్పుడు వాళ్ళు మనకు మేలు చేశారా, కీడు చేశారా? మేలు చేశారా? ఒక విధంగా చూస్తేనేమో వాళ్ళు యేసయ్యను శిక్షించి అప్పగించి అలాగూ చేయటం వలన మనకి రక్షణ కలగడానికి వాళ్ళు ఆధారమయ్యారు. అంటే వాళ్ళు కాదులే కానీ ఆ రక్తము చిందించబడితేనే మనకి రక్షణ. కానీ ఈ ప్రయత్నం అంతా చేసింది ఎవడు? సాతానే. అర్థం కాలేదా? అర్థమైందా కాలేదమ్మా? ఈ ప్రయత్నం అంతా చేసింది ఎవరు? ఇప్పుడు వాడు చేసి మనకేం చేశాడు అంటే, దేవుడు ఆ చెడ్డదాన్ని కూడా వాడుకొని తనకిష్టులైన వారికి మేలు చేయటం తెలుసా తెలీదా? అందుకే నేను చాలాసార్లు అంటాను, మన దేవుడు సర్వశక్తుడు అంటాను. సర్వశక్తుడిగా అంటే సగం శక్తిమంతుడని కాదు, వాడికి పాడు చేయటం తెలుసు. ఎవరికి? సాతానుకు తెలిసిందల్లా ఏంది? అంత పాడు చేసి దేవుడు ముందుకు వస్తాడు. దేవుడు అంటాడు, అరే ఇంకైనా పాడు చేయగలవా అంటాడు. ఒక మనిషిని ఎంతవరకు చేయగలం మనం? పాడు చేయ. ఒకడు కక్ష తీరా మనిషిని నరుగుతాడు, మొక్కలు చేస్తాడు, అవసరమైతే కాల్చి బూడిద చేయడు. అంతకుమించి ఏం చేయగలడా? ఆ బూడిద చేసి అక్కడికి వెళ్ళాడు అనుకో, ఏంటిరా పక్క అయిపోయిందా? కక్ష తీర్చావా? అయిపోయిందా? అయిపోయింది. ఇంకెంతకంటే ఏం చేయగలవా అంటాడు. అంతకంటే ఏం చేయలేను, సరే పక్కకు బారని ఆ బూడిద కుప్పను కూడా మరలా ఆయన రాకడ సమయంలో ఆయన మధ్యాకాశం వచ్చినప్పుడు ఆయన భక్తులను వాడు కాల్చి తగలబెట్టి బూడిద కుప్పగా చేసి క్రీస్తును ప్రకటిస్తున్న వారిని ఎంతో మందిని సజీవ దహనము చేశారు. కానీ ఆ బూడిద కుప్పలో నుంచి కూడా మరలా అక్షయమైన దేహాన్ని లేవనెత్తగలడు, ఆత్మను సిద్ధపరచగలడు, మరలా నిత్య మహిమలో ఎప్పటికీ వాడు ఏమీ చేయలేని ఆ రాజ్యాన్ని ఇవ్వగలడు. ఇది వాడికి చేత కాదు, మన దేవుడికి చేతవు. అందుకు ఆయన సగం శక్తిమంతుడు కాదు, సర్వశక్తిమంతుడు. ఎవరు? సాతాను ఏం చేస్తాడు? మహా అయితే మనల్ని వాడికి బాగా ఎరెక్కింది అనుకో మనం చంపుతాడు. బాగా ఎరెక్కింది ఏం చేస్తాడు? తగలబెడతాడు. అంతకంటే ఏం చేయగలడు? ఆ బూడిద కుప్పని కూడా మరలా తిరిగి సజీవంగా లేవనెత్తగలిగిన వాడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. గట్టిగా కొట్టాలండి, పచ్చదెబ్బలు కొట్టకూడదు. హల్లెలూయా. ఆ బూడిద కుప్పని కూడా మరలా మార్చగలిగిన వాడు మన దేవుడు. ఇది నీకు ఎప్పుడైతే దేవుడి గురించి నీకు అర్థమైతే, దేవుడి గురించిన బలము నీకు అర్థమైతే బలహీనపడవు, ధైర్యంగా ఉండవు. దేవుడు నీకు అర్థమైతే, ఆయన బలం అర్థమైతే, ఆయన శక్తి అర్థమైతే, ఆయన పునరుద్ధాన బలము ఎరగాలంటాడు పౌలు. అంటే ఆయన శక్తిని నువ్వు గుర్తుపడితే ఎవడిని లెక్క చేయవు. దేశాన్ని ఏలే పెద్ద పెద్ద మనగాళ్ళు వచ్చే నా మాట వినంటే పని చూసుకోబో అంటాం.
ఏంటయ్యా అంత అహంకారం అంటే, నా దేవుడయ్యా, నా దేవుడు, ఆయన ముందు ఎవడైనా దేవుడు. హల్లెలూయా. సాతానును చూసి భయపడమని చెబుతున్నాను నేను, లేదు, దేవుడు అన్నీ ఎరిగి ఎందుకు ఉండనిస్తున్నాడు అన్న ప్రశ్న మొదలు పెట్టాను. అన్నీ ఎరిగి, అయ్యా జాగ్రత్తగా రికార్డ్ అవుతుందా? జాగ్రత్తగా రికార్డ్ కావాలి చేస్తారా? జాగ్రత్తగా రికార్డ్ అవుతుందా? ఉన్నాయి నాయన. అలే గట్టిగా స్తోత్రం చెప్దాం, గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన సమస్తమును ఎరిగి ఆ సమస్తమును కూడా వాడు చేస్తున్న చెడంతటిని వాడు చేయనిచ్చి, ఆ చేస్తున్న ఆ చెడంతటిలో కూడా, ఆ చెడులో కూడా తన పిల్లలకు శ్రమ అనుభవించిన, బాధ అనుభవించిన, కష్టం అనుభవించిన, ఒక్కోసారి దేవా ఎందుకు నాకు ఈ వేదన అనే పరిస్థితి వచ్చిన, అందులో కూడా తన పిల్లలకు మహిమ, తనకు మహిమ, తన ఆ భక్తుల జీవితాలు తరతరాలకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఇప్పుడు యోబు జీవితంలో సాతాను అనేవాడు ప్రవేశించలేదనుకో, ఆ కంచె తీసేయలేదనుకో, యోబు జీవితాన్ని నాశనం చేయలేదనుకో, మనకెవరు ఇలాంటి స్థితిలో కూడా దేవుడు కాపాడగలడనే వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఇప్పుడు వాడు చేసి మనకేమందించాడు? ఏమందించాడు? వీడికి ఇంతవరకే తెలుసు, మన దేవుడికి ఆ తర్వాతది కూడా తెలుసు. అందుకే అన్న ఒక పాట పాడాడు, నా బ్రతుకున ఓటములెన్నో గెలుపాయగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపాయగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపై దొరికెను చాలయ్యా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపై దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండదండా నీవే యేసయ్యా, ఆ కొండ కోట నీవే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి. హల్లెలూయా. వాడు చేయబోతున్నది కూడా దేవుడే తెలుసు, ఫరో చేయబోతున్నది కూడా దేవుడే తెలుసు, చెడు చేస్తున్న వాళ్ళు ఏమేమి చేయబోతున్నారో తెలుసు, తన బిడ్డలకి దాని ద్వారా ఎంత శ్రమ రాబోతుందో తెలుసు, తన బిడ్డలు ఎలాంటి హింసను అనుభవిస్తారో తెలుసు. కానీ ఆ హింసని, ఆ చేదుని, ఆ భయంకరమైన ఆ వేదనని కూడా తన బిడ్డలకు ఎలాగో ఆశీర్వాదకరముగా మార్చాలో కూడా తెలిసిన వాడు నా దేవుడు. హల్లెలూయా. ఇది మనకు అర్థమైంది అనుకో, ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్లు మన జీవితంలోకి వస్తాయి, కొన్ని సిచ్యువేషన్లు మన జీవితంలోకి వస్తాయి. అప్పుడు నా జీవితంలో ఒక సిచ్యువేషన్ చెప్తాను, మీకు బోరు కొట్టదనుకుంటే గట్టిగా స్తోత్రం చెప్తా. ఇప్పుడు నాకు వివాహమైంది, నా భార్య నా ఇంటికి వచ్చింది. వివాహం అయితే భార్య ఇంటికి రాకపోయింది, వచ్చింది. వచ్చిన తర్వాత నా భార్య అనారోగ్య పరిస్థితికి వచ్చి నాకు బయటపడింది. ఆ అమ్మాయి టీబీ పేషెంట్ అని నాకు బయటపడింది. మా అన్నోళ్ళు మా అక్కోళ్ళు భలే ఆమెను చేశారు నాకు చూసి అని ఫస్ట్ బాధపడ్డా. నా భార్య అంది, అయ్యా నేను పేషెంట్ అని చెప్పమన్నాను, నీకు చెప్పలేదేమో. నాకు మా కులంలో పిల్లని ఎందుకు ఇవ్వలేదు అంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి. మా వాళ్ళందరూ చెప్పింది అంటే, అబ్బాయి చాలా మంచోడు, బంగారం, కానీ పిల్లలేవు. ఎందుకు? యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. నా జీవితంలో అండి ఆ చేదనుభవాలు కూడా ఉన్నాయి నాకు. యేసు ప్రభువు నమ్ముకున్నందుకు వాస్తవంగా నా బంధువుల్లోనే ఇస్తామన్నారు, కానీ యేసు ప్రభువుని వదిలిపెడితే ఇస్తున్నారు. నేను అన్నాను, నేను యేసు ప్రభువుని వదిలిపెట్టొద్దు, నీ పిల్లని ఇవ్వద్దు, మీ పని మీరు చూసుకున్నాను. అయితే నా భార్య విషయమై నాకు దేవుడు ఒక కళ ఇచ్చి, ఒక దర్శనం ఇచ్చే నాకు భార్యని ఇచ్చాడు. ఆ అమ్మాయిని ఎవరో చూసింది అనుకోవడం కూడా పొరపాటే.
నాకే దేవుడు పలానా చోట ఒక అమ్మాయి ఉందని ఒక ప్రేరణ కలుగజేశాడు. వాళ్ళ బంధువులతో మాట్లాడితే వాళ్ళు అయ్యా అమ్మాయా అన్నారు. అప్పుడే నేను గ్రహించాలి. తర్వాత అర్థమైందంటే ఆ అమ్మాయి ఆరోగ్యం బాగోదు, ఆ అమ్మాయి పరిస్థితి అది అన్నీ తర్వాత లిస్టులో వచ్చాయి. కానీ దేవుడి చిత్తంలో ఆ అమ్మాయి ఉంది. నా ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య ఎప్పుడూ బాగుంటలేదు. మా ఇంకా అత్తగారి పని ఏంది, మా అమ్మ అంటుంది, అత్త వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం ఏంది, ఏంట్రా ఆ అమ్మాయిని ఇప్పుడే ఎత్తినెక్కించుకుంటున్నావా, ఆ అమ్మాయిని లేపవా, పని చెప్పవా అంటే నేను ఆ అమ్మాయికి వెళ్ళి చూసి ఆ అమ్మాయి పరిస్థితి నాకు అర్థమై ఆ అమ్మాయిని అంటే ఒక సోప, ఇవి చెప్తే ఒక సోప. ఒకవేళ ఆ అమ్మాయిని గట్టిగా మాట్లాడానుకో మా అమ్మకు ఆనందం, మా అమ్మని గట్టిగా మాట్లాడానుకో ఆ అమ్మాయికి ఆనందం. మధ్యలో బలయ్యేది నేనే కదా. సరే నేనేం మౌనంగా ఉంటా, మా ఆవిడ నువ్వు మౌనంగా ఉంటావు ఏంటంటే, మౌనంగా ఉండక ఏం చేస్తావు? మౌన వ్రతం కంటే గొప్ప భాగ్యం ఇంకోటి పురుషులకు లేదు నాయన. హల్లెలూయా. నా అనుభవంలో ఉన్న సత్యం చెప్తున్నా, ఎంతమందికి అవసరమైందో వాడుకోండి. హల్లెలూయా. పొరపాటున ఎవరికి సపోర్ట్ చేసినా కూడా ఏదో ఒక రోజు ఇబ్బంది పడక తప్పదు నాయన. హల్లెలూయా. సరే ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నా. నా భార్య అసలు నీ సమస్య ఏందమ్మాయి, నువ్వు అసలు ఎట్టున్నావు? ఆమె దగ్గుతుంటే కళ్ళే వాంటింగ్ అవుతుంది. పరిస్థితి అర్థమైంది, ఆరోగ్యం అస్సలు బాగలేదు. వాళ్ళ అన్న పిలిపించి ఏందా మీ అమ్మాయి పరిస్థితి అంటే, మా అమ్మాయికి టీబీ ఉంది, పలానా చోట చూపించుకోపోని పోయాడు. ఎందుకు అంటే పాపం మా అత్త ఉంది, మా మామ ఒక త్రాగుబోతూ, ఆయన త్రాగుడికి వ్యసనానికి బానిసయ్యాడు. మా అత్త అంతంత మాత్రం, మా ఇద్దరు బావమరుదులు పాపం వాళ్ళు అంతంత మాత్రం. నాకు దేవుడు ముందే చెప్పాడు, నేను అడిగింది కూడా న్యాయమైంది. ఏంటంటే దేవా నాకు అన్నీ ఉన్న వాళ్ళని ఇవ్వబాకు, నా మాట వింటారో లేదు, కొంచెం బాధలు కష్టాలు పడిన ఒక అనాథనే ఇవ్వు అని. తెలిసి చేశానో తెలియక చేశాను, ఇలాంటి ప్రార్థన అయితే చేశాను. కానీ నాకు అలాంటి భార్యనే దేవుడు ఇచ్చాడు. అయితే ఆమె నా ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితులు ఏం బాగలేవు. వివాహమైందే కానీ వివాహ సంతోషం ఏం లేదు, కానీ ఆమె చూపించుకోవడం సరిపోతుంది నా బతుకులో. మా అమ్మ కొంచెం భక్తిపురాలే కానీ అప్పుడప్పుడు చేసిన వాళ్ళు తిట్టేది, పెళ్లి చేసిన వాళ్ళు తిట్టేది. మా అమ్మ ఏం చేసేది, కొడుకు బాధపడుతున్నాడు చేసిన వాళ్ళు తిట్టేది, అంతే కదా. కోడలు బాగలేదనుకో తీసుకొచ్చిన వాళ్ళకి తిట్టేది. ఏం చేస్తా, వాళ్ళకి తప్పదు. బాగుంటే మన విడిసో ముద్ద కూడా బెటరు. ఓసారి పాపం భార్యాభర్తలు విడిపోయారు. భార్య ఇంటికి భార్య వెళ్ళింది, భర్త ఇంట్లో భర్త ఉన్నాడు. చర్చికి రావట్లేదని ఫాస్టర్ గారు వెళ్ళాడు, ఏడుస్తున్నాడు. అన్న మా ఆవిడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్న, మా ఆవిడ రావాలని ప్రార్థన చేయను అంటే పాపం మన ఉన్న జోసఫ్ అన్న 3 రోజులు ఉపవాసం ఉండి, అప్పుడే కొత్తగా సంఘం స్టార్ట్ అవుతుంది అక్కడ, వీళ్ళు మళ్ళీ చర్చికి ఆగిపోతే ఈ ఫ్యామిలీ ఎట్లా అని ఆయన 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఉపవాసం ఉండి వచ్చే ఆదివారం కల్లా వాళ్ళు రావాలి ప్రభు అని ప్రార్థన చేసి ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసుకొని ఆదివారం వాక్యం చెబుతా స్థితిపడి చూశాడు. ఏంది రాలేదు, ఇవాళ కూడా అమ్మాయి రాలేదా, వారం అవుతుందని 2 వారాలు అవుతున్నాడు. నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ఆ అమ్మాయి రాలేదు అనుకుంటా, మనోడు రాలేదు. ప్రేయర్ అయిపోగానే వెళ్ళాలని ప్రార్థన అయిపోయిన తర్వాత ముగించుకున్న తర్వాత పాపం భార్యాభర్తలు కలిసి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే అబ్రహాం తెచ్చుకొని శుభ్రంగా వండుకొని ఫ్రై చేసుకొని ఆమె నోట్లో ఆయన పెడుతున్నాడు, ఆయన నోట్లో ఆమె పెడుతుంది. కడుపు మండిపోయింది పాస్టర్ గారికి. ఒరే దుర్మార్గులారా, నేను కడుపు మార్చుకొని ప్రార్థన చేయటం, నీ భార్య వచ్చింది, నేను అబ్రహాం వండుకొని తింటే నా పరిస్థితి ఏంది? కొంతమంది ఎట్టుంటారా? హల్లెలూయా. గట్టి చెప్తారా? కొంతమంది ప్రార్థన చేయడానికి జవాబు ఇంటికి మళ్ళీ చెప్పరు. పెళ్లి చేసిన తర్వాత కూడా అంతే, వాళ్ళు బాగుంటే మనల్ని పట్టించుకోరు, చెడితే మాత్రం మనం గుర్తొస్తాం. వాళ్ళకి ఎక్కడంత కదా వెంటనే ఆ చేసినోడికి ఫోన్ చేయండి అంటారు. పెళ్ళిళ్ళు చేయాలంటే పెద్ద షాప్ అయిపోయింది మాకు. హల్లెలూయా. బాగుంటే మన జోలికి వస్తారా? చెప్పండి, వస్తారా? పొరపాటు కొట్టరారు. బాగా లేకపోతే మాత్రం ఫోన్లు మనకే, తిరుగుడు మనకే, మామూలు జాగ్రత్త పెట్టరు. హల్లెలూయా. మొత్తానికి మా అమ్మ చేసిన వాళ్ళు ఎడత మొదలు పెడుతుంది. సరే నేనేం చేయాలో అర్థం కాక రోజు ఈ అమ్మాయితో మాట్లాడా, అసలు ఎందుకులే తేల్చేద్దాం ఈరోజు అని గట్టిగా మాట్లాడా. గట్టిగా అంటే గట్టిగా కాదులే, అసలు ఏందమ్మాయి నీ సమస్య ఏంటంటే ఆ అమ్మాయి ఉన్నట్టు ఆ అమ్మాయి జీవితంలో ఉన్నది మోసం చెప్పింది. ఒకే ఒక మాట అని చివరికి, అయ్యా నాకు తెలియదు, నాకైతే ఈ రోగం ఉంది వాస్తవం, మీరు చూడబోతే ఏదో మంచోళ్ళలాగా ఉన్నారు, వదిలిపెడితే మా అమ్మ ఇంటి కాడికి వెళ్ళి బతుకుతా, నువ్వు ఏదైనా మళ్ళా నన్ను విడగొట్టుకొని నీ ఇష్టం వచ్చింది చేసుకో అని పాపం జాలిగా మాట్లాడింది.
నేను వెళ్ళి పొనుకొని దేవుడిని అడుగుతున్నా, నిద్రపట్ల. ఏంది ప్రభువా నా బతికిట్ అయిపోయింది, నేను ఎంత నీతిగా ఉన్నాను, ఎంత న్యాయంగా ఉన్నానో నీకు తెలియదా? నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఇలాంటి పెళ్లి చేస్తావా అని అసలు నాకు ఫైటింగ్ దేవుడితో అయ్యిందనమాట. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వేం అడిగావు అదే ఇచ్చానా అంటున్నాడు ఆయన. అప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నా బ్రతుకులో జరిగింది చెప్తున్నా, వాస్తవమే చెప్తున్నా. మిమ్మల్ని బాగాలేదు చూపించుకోలేదా? చూపించుకున్నావుగా. మిమ్మ విషయమే ప్రార్థన చేయలా? మిమ్మల్ని నేను బాగు చేయలా? మిమ్మకు కూడా టీవీ ఉంది కదా. మిమ్మల్ని బాగు చేసిన వాడిని, మీ నాన్నని బాగు చేసిన వాడిని, నువ్వు కట్టుకున్న నీ భార్యను బాగు చేయలేదు నేను. అప్పుడు మోకాళ్ళుని దేవుణ్ణి అడిగా, దేవా నిజమే, నేను వెరితనంగా ఆలోచించాను. నా భార్య నీతిమంతురాలే, రోగం ఉంటే ఉందేమో కానీ నేను వెళ్ళిపోతానయ్యా నీ జీవితంలోకి, నేను ఏమైనా బాధకరంగా నేనే వెళ్ళిపోతానని ఈ నీతిమంతురాలు నేనెందుకు అన్యాయం చేయాలా? నాకున్న దానిలో నేను జీవించుకుంటానని. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మనసు, పెద్దగా ఏం లేదులే, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదంట మాత్రం కాదు, మా అమ్మ ఓ చూపు చూసిందిలే, హల్లెలూయా. నేను చూడకపోయినా మా అమ్మ చూసింది, హల్లెలూయా. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది, గట్టిగా స్తోత్రం చెప్తా. అయితే మా అమ్మలో ఇంకో మంచి లక్షణం ఉందండి. దేవుడు కృప ఏంటంటే మా భార్యకి ఆమె చేసినా చేయకపోయినా ఇవే చేసి పెట్టిద్దాం. ఆమెకి పొద్దున కూడా ఇడ్లీ కూడా వండి పెట్టేసింది. బాగలేదు కోడలికి, నాకంటే ముందు కోడలు బాగా చూసుకుంటాను, అందులో డౌటే లేదు. పొద్దున్నే లేచింది, వండింది, తీసుకొచ్చి కోడలకు చేయాల్సిన పరిచర్య మొత్తం చేసింది. వాళ్ళు బాగానే ఉంటారు, విచిత్రం చెప్పనా, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, వాళ్ళ మధ్యలోకి పోతే నన్ను ఆడుకుంటారు. అందుకని నేను పొరపాటు వాళ్ళ మధ్యలోకి వెళ్ళను. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దాం. మొత్తానికి నేను మోకాళ్ళుని ప్రార్థన చేశాను, దేవా ఏంటి ప్రభువా ఇలాంటి భార్యను, ఇలాంటి పరిస్థితి. కన్నీళ్ళు వచ్చాయి, వేదన వచ్చింది. అప్పుడు దేవుడు చెప్పాడు, భయపడకు, నేనే నీకు ఇచ్చాను, నేనే కోరి ఇచ్చాను, నేను బాగు చేయగలను. హాస్పిటల్ తిప్పాం కాల, కానీ ఒకరోజు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత తొలగించి ఆ బిడ్డకి అర్థమయ్యేటట్టు చేసి, ఒకరోజైతే చలి, జ్వరం, ఆ బలహీనతతో బాగా ఇబ్బంది పడుతుంది. వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఆ చలి, జ్వరం అంతా, నమ్ముతారో నమ్మరు, ఒక్క 10 నిమిషాల ప్రార్థన ఆ బిడ్డ జీవితంలో. ఆ తర్వాత నేను చేసింది ఒక 10 నిమిషాల ప్రార్థన. నా భార్య కొరకు 10 నిమిషాల ప్రార్థన చేశా. ఆ మంచంలో దుప్పట్లు కప్పుకున్న అమ్మాయి లేచి మోకాళ్ళుని నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తుంది. ఆనాటి నుంచి ఒక నమ్మకం వచ్చింది నా భార్యకి. ఆమె అన్యురాలు, నా భార్య క్రైస్తవురాలు కాదు, యేసుప్రభుని ఎరగలేదు. నేను చేసుకున్నది ఒక అన్యురాల్ని. నా ప్రవర్తన, నా పరిస్థితి చూసింది. నేను మరీ పరిశుద్ధుడని చెప్పను కానీ నన్ను గమనించుకుంది. ఈయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఈయన నన్ను గౌరవిస్తున్నాడు, ఈయన నా బలహీనతని కూడా నన్ను చేరదీశాడు. ఈవేళ దేవుడు గొప్పవాడే ఉంటాడు. ఆ బిడ్డ కూడా నాతో వెంటబడి దేవుడి సన్నిధికి రావడానికి అది ఒక కారణంగా మారింది. నా ప్రేమ ఒక కారణంగా మారింది. తర్వాత ఆమె నాతో పాటు చర్చికి వచ్చింది. ఇప్పుడు ఆమె ఆరాధనకు నుంచుందనుకో, నేనే సైలెంట్ అవుతాను. ఎందుకంటే నేను అడిగా, నా భార్య మారాలి, నాకంటే గొప్పగా నిన్ను మహిమపరచాలి. నేను పాడుతుంటా, కొన్ని తప్పులు పాడుతుంటా, కానీ నా భార్య రాజీ పడదు, పాస్టర్ రాజీ పడదు. ఎప్పుడైనా తప్పాడానుకో, అట్లా కాదయా, ఇలాగే పాడాలా, ఇలాగే పాడాలా, ఇలాగే. అదే అలవాటు మా వాడికి వచ్చింది. నేను ఎక్కడైనా పొరపాటు పడానుకో, వాడు వచ్చి మళ్ళీ కూర్చుంటాను, నాకు క్లాస్ ఇస్తాడు, డాడీ ఇట్లా పాడాలా అంటాడు. వాళ్ళ హృదయాల్లో దేవుణ్ణి ఆరాధించే విషయంలో నాకంటే ఒక మెట్టు ఎక్కువలో ఉంచాడు. ఒకప్పుడు వాళ్ళ బలహీనత నేను చూసి, సాతాను నా కుటుంబంలో పెట్టిన ఆ చిచ్చుని నేను దాన్ని బట్టి విడిపోయి, చెడిపోయి, బ్రతుకుని పాడు చేసుకోవచ్చు. కానీ దేవుడు నాకు చెప్పిన సలహా తీసుకున్నా. ఆయన అన్న మాట ఏంటంటే, నువ్వు ఇలా ఉందని చూస్తున్నావు, నేను ఆమెని బాగు చేసుకొని బాగు చేయగలని నేను చూస్తా ఉన్నా, నాకు అప్పచెప్పరా బాబు అన్నాడు. మోకాళ్ళుని దేవునికి అప్పచెప్పాను ఆ భార్యని. నాటి నుంచి నేటి వరకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అంతేకాదు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అనుకున్న, మా వాళ్ళు అనుకున్న మాట ఏంటంటే, ఇలాంటి అమ్మాయికి పిల్లలు ఎట్ట పుడతారు, ఇట్లాంటి అమ్మాయికి పిల్లలు పుడతారా? విచిత్రం ఏం చెప్పనా, దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డలిద్దరిని కూడా ఆమె ఆపరేషన్లు ఏం చేయించలా. మా అమ్మాయికి అయితే మరీ విచిత్రం. నేను పని కాడున్నాను, పని చేస్తా ఉన్న చోట ఉంటే ఫోన్ వచ్చింది, అయ్యా హాస్పిటల్కి వచ్చాను, డాక్టర్ నేను రమ్మంటుంది. వెళితే డాక్టర్ చెప్పింది, అయ్యా మీ ఆవిడ కనబోతుంది, నువ్వు ఉండంది. నేను షాకు, నడిచి వచ్చిందండి ఆమె అంటే, అవునయ్యా
ఉండు కాసేపు డెలివరీ అయిద్దని ఒక అరగంటలో, ఒక గంట 2 గంటలకు డెలివరీ అయిపోయింది. అంటే 2 సహజమైన కానుకలే దేవుడు ఇచ్చాడు. ఆపరేషన్లు కూడా లేవు. దేవుని మీద నువ్వు ఆనుకుంటే ఆ చెడిన దాన్ని కూడా, ఆ పాడైపోయిన దాన్ని కూడా బాగు చేసి వజ్రముగా మలచగలిగిన దేవుడు మనకు. హల్లెలూయా. ఇప్పుడు నా జీవితంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ చేసిన వాడిని తిట్టుకొని, నా జీవితం అవడానికి కారకుడైన వాడిని తిట్టుకొని, ఈమె నా కట్టబెట్టిన నా అత్తగారిని మావగారిని తిట్టుకొని ఏమి ప్రయోజనం? నీకు సిద్ధపరిచి ఇచ్చిన వాడు దేవుడు. నువ్వు దేవుడిని అడిగి అడుగులువే. ఇప్పుడు నా భార్యకి నా మీద ప్రేమ ఉందా లేదా అంటే ఒక్కోసారి చెబుతా నేనే, నన్ను విపరీతంగా ప్రేమించకమ్మాయి, నేను దేవుడి స్థానంలోకి రాకూడదు నీ దగ్గర. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, నా భార్యకి నా మీద ప్రేమ ఎక్కువే. ఎందుకు ప్రేమ? ఆమె మీద నాకు ప్రేమ ఎక్కువే. ఆమె మీద నాకు ప్రేమ ఉంది, నా మీద ఆమెకి ప్రేమ ఉంది. ఈ ప్రేమ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే కొన్ని పరిస్థితులలో మనము స్పందించిన తీరు. ఒక్కోసారి దేవుడి దగ్గరికి వెళ్తాం, అందరూ తృణీకరిస్తారు. ఒరే తాగుపోతాడు, ఒరే నీచుడా, ఒరే పనికి మాలోడా, నువ్వు నీ ముఖం కూడా చూడబుద్ధి కావట్లేదంట. నా తల్లిదండ్రులు కూడా అన్నారు. కానీ దేవుని దగ్గరికి వెళ్తే గుండెలకు హత్తుకొని బాగు చేస్తాను, బాగు చేసి నిలబెట్టి, ఈరోజు నేను తిట్టి దూషించిన వాళ్ళే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయ అనే స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆయనకి తెలుసు ఎవరిని ఎలా చెక్కాలి, ఆయనకి తెలుసు ఎవరిని ఎలా బాగు చేయాలి. కీడు అన్నదాని వెనుక మేలు అన్నదాన్ని దాచాడు. శ్రమ అన్నదాని తోట ఆనందాన్ని దాచాడు. దుఃఖము అన్న చోట ఆ దుఃఖ నివారణను, ఆ దుఃఖం వెనుక శాశ్వత కాల ఆనందాన్ని దేవుడు నీకు సిద్ధపరిచాడు. ఇది మనకు అర్థమవుతుందా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెబుతాం అందరము. హల్లెలూయా. ఒకవేళ ఆ రోజు నా పరిస్థితుల్లో నా భార్యని తృణీకరిస్తే నా భార్యకి ఏమనిపిస్తుంది? నా మనసులో అనిపించిందండి, నేను అంత ప్రేమించే గొప్పవాడని చెప్పను, కానీ నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం నా భార్యని నేను ప్రేమగా చూసుకోవాలా, నా తల్లిని ఎలా చూస్తాను, ఒకవేళ నా చెల్లికి అలాంటి పరిస్థితి ఎలా చూస్తాను, నాకున్న దాంట్లో గొప్ప నాకు ఆస్తులు లేవు, నాకున్న దానిలో ప్రేమగానే నా భార్యను చూసుకున్నాను. ఆ ప్రేమ ఈరోజు ఎలా ఉందంటే మా మీద ఒక సరైన బాండింగ్ ఏర్పరిచింది. ఆ ప్రేమ భక్తిలో మేము కూడా కట్టబడటానికి, దేవుని పనిలో ఉండడానికి, ఒకరి మీద ఒక అనురాగాన్ని స్థిరపరిచింది. కీడే ఆ కీడును కూడా ఎలా మలుచుకోవాలో ఆయనకి తెలుసు. ఆయన దగ్గర కూర్చుంటే పాడైన దాన్ని బాగు చేసి ఆశీర్వదించి నా చేతిలో పెట్టాడు. నేను చెప్పగలను, నా భార్య ప్రార్థన చేస్తే నేను కూడా చేయలేను, అలా ఆమె ఆరాధిస్తే అలా నేను కూడా చేయలేను. ఏదో ఇప్పుడు కొంచెం ఆమె నేర్పింది, అది కూడా ఇట్లా పాడు, ఇలా చేయి. నా భార్య నేర్పింది పాట పాడటం, నాకు పాటలు పాడటం రాదు. నేను ఎందుకు చెప్తున్నాను, నా డబ్బా కొట్టుకోవడం చెప్పట్లేదు, ఇందులో ఒక విషయం ఉంది కాబట్టి చెప్తున్నా. నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమనే గెలవగలుగుతావు. దేవుడు నీ బ్రతుకుల్లో ఎన్నో లోపాలు చూశాడు, కానీ ఆయన అంటున్నాడు నీ అతిక్రమాలను, నీ పాపాలను తూర్పునకు పడమట ఎంత దూరం ఉందో అంత దూరం చేస్తున్నాను. గుర్తు చేసుకోండి, నువ్వు గుర్తు చేసుకునేదో, దేవా ఒకప్పుడు నేను దుర్మార్గున్నా, ఒకప్పుడు గాయపరిచారా, ఒకప్పుడు అది చేశారా, నువ్వు గుర్తు చేసుకునేదో కుమిలిపోతావు తప్ప నేను అవన్నీ మర్చిపోయాను రా ఆయన అంటాడు ఆయన. హల్లెలూయా. అవన్నీ నేను మర్చిపోయాను రా, నువ్వు ఎందుకు గుర్తు చేసుకుంటావు అంటాడు ఆయన. అంటే మన బ్రతుకుని కూడా దేవుడు, కీడుని కూడా మేలుకరముగా నా దేవుడు చేయగలడు. అందుకు ఫరోని ఉంచాడు. ఓకే, ఉండు. ఫరోని కూడా ఉండనిచ్చాడు, ఫరో హృదయం కఠినపరచనిచ్చాడని ఉంటుంది. నేనంటాను, అన్నీ తెలిసిన నా దేవుడు ఎవడెవడు ఎలా ఉండబోతున్నాడో తెలుసు. ఆ భక్తుడికి ఈ మూర్ఖుడికి ఏ భక్తుడైతే సరిపోతాడో, ఇటు ఫరోని సిద్ధపరిచిన వాడు అటు మోషేని సిద్ధపరిచాడు. అర్థమవుతుందా? ఇటు ఫరోని సిద్ధపరిచిన వాడు, సాతాను ఫరోని సిద్ధపరుచుకుంటే దేవుడు మోషేని సిద్ధపరిచాడు. వీడికేమో ఈ లోక రాజ్య బలమంతా వీడికి సమకూర్చబడితే, ఎవరికి? ఫరోకి రథాలున్నాయి, సైనికులు ఉన్నారు, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే తిరుగు లేని మహారాజుడు. మోషే చేతిలో ఒక కర్రదప్ప, తను చిక్కుకున్న ఒక కర్రదప్ప, గొర్రె దూరడానికి ఉన్న కర్రదప్ప, ఒక్క గొర్రె పిల్ల కూడా లేనివాడు మోషే. ఏమీ లేదు మోషేకి.
మందని వేపుకున్నాడు, మామ మంద కాసాడు తప్ప తనకు కూడా సొంత మంద లేదు. అన్న చాలాసార్లు చెప్పాడు మోషే గురించి, నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. హల్లెలూయా. కానీ అలాంటి ఒక సామాన్యమైన ఒక మనుష్యుణ్ణి దేవుడు పిలిచి దా మోషే దా, ఇశ్రాయేలీయులు శ్రమ పడుతున్నారు, వాళ్ళని శ్రమ పడుతున్నటువంటి ఫరోని చూశాను. ఆ ఫరో ఎవని బలముతో శ్రమ పెడుతున్నాడే, వాని దేవతల బలం, సాతాను యొక్క బలము పొంది వాడు శ్రమ పెడుతున్నాడు మనుషులు. మోషే, నా మాట వింటావా? నాకు లోబడతావా? నా వెంబడి వస్తావా? నేను చెప్పినట్టు అడుగులేస్తావా? వస్తానే, నీకు లోబడతా. దా. ఒక మోషేని ఏర్పరచుకొని, సామాన్యుడు, ఒక గొర్రెలు కాసుకునేవాడు, ఏ ధనము లేనివాడు, ఏ బలము లేనివాడు, ఏ అండా లేనివాడు రంగంలోకి దించాడు. రంగంలోకి దించి మోషే చెప్పాడు, ఫరో ఎదురు పోయి మాట్లాడుకో అని. భయపడుతుంటే, భయం అయితే అన్నం తీసుకెళ్ళి, కొంతమందికి భయం ఉంటుంది, ఆ భయాన్ని బట్టి నీ అన్నం లేవయా తీసుకెళ్ళి. ఇద్దరు కలిసి వెళ్ళారు మోషే దగ్గర. మోషే అహరోను ఇద్దరు కలిసి ఫరో దగ్గర నుంచొని గడలాడించాడు. ఫస్ట్ టైం ఏమన్నా అహంకారంగా మాట్లాడాడు, రెండో టైం కొంచెం అహంకారం దిగింది ఫరోకి. ఇక్కడ ఇప్పుడు మోషే వస్తున్నాడు ఫరో దగ్గరికి అనగానే చివరికి ఎట్టయిపోయిందంటే, షేక్ వచ్చి కుర్చీ నుంచి లేచి, ఏంటి సంగతి, అలా ఏం చేయొచ్చావు? అధికారం చేతిలో ఉన్నవాడు, బలం చేతిలో ఉన్నవాడు, ఏ అధికారము లేని వానికి గడ 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 వణికేటట్టు చేశాడు. నాది అర్థమైందా? ఆ ఒక్క మోషేని వాడుకొని దేవుడు, ఆ ఒక్క మోషేని వాడుకొని ఫరో చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించి ఎర్ర సముద్రం వద్దకు చేర్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కావద్దు? అర్థం కావాలా లేదా? అరే మోషే, ఫరో ఎంతటి వాడు, ఐగుప్తు రాజ్యం ఎంత గొప్పది, వాడి బలం ఎంత గొప్పది, అలాంటి వాడి చేతిలో నుంచి విడిపించి మళ్ళీ బయట తీసుకొచ్చాడంటే మోషే గొప్పడు అనుకోవద్దు. సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా బుద్ధి బయటపడేసుకున్నారు. అమ్మ వింటున్నారా? ముగించమంటారా? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాం, అందరము గట్టిగా చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క ముక్క జాగ్రత్తగా వినండి. తీసుకొచ్చి అక్కడ పడేసాడు. ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చాడు. దేవుడు తెలుసు ఏం చేయబోతున్నాడు. మోషేకి తెలియదు, పాపం మోషేకి తెలియదు. ఈ ఒక్కటి మీరు విని, మీరు దేవుని యొక్క బలం ఎంతో గుర్తించి దేవునికి లోబడాలని మాటలు చెప్తున్నాను. నిన్ను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు తన రక్తమును ధారలుగా కార్చి నిన్ను కన్నాడు. నువ్వు ఆయన సొత్తు, నువ్వు ఆయన బిడ్డని. ఈ లోకంలో ఎవడెవడో నీ మీద పెత్తనం చేయడానికి అధికారం ఎవడు? ఒకవేళ ఇచ్చాడా, నేను చెబుతున్నా, వాడి సాగు వాడే రాసుకుంటున్నాడు నీ మీదకి వచ్చినాడు. వాడి ముగింపు వాడే పలుక్కుంటున్నాడు నీ మీదకి వచ్చాడు. అది సిద్ధపరుస్తాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ విడిపించుకొని ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్తే మరలా ఫరో వాడి బలం, వాడి అహంకారం ఆగల, మూర్ఖత్వం. మనం అనుకోవచ్చు దేవుడే కానీ అలా కఠినపరిచిందంట అని మీరు అనొచ్చు నాతో. కానీ వాడు కఠినపరచబడటానికి వాడు అలా అవుతాడని దేవుడు చెప్పాడు. కారణం ఏంటంటే, వాడు ఏ బలంతో అలా అయ్యాడు? దేవుడి బలంతోనా? కాదు. నా బలము గొప్పదనుకున్నాడు, నా శక్తి గొప్పదనుకున్నాడు, నా దేవతల బలం గొప్పది, నా మాంత్రికుల బలం గొప్పది. అది వాడి కండ కావరం. కానీ మోషే బలం ఏంది? లోకధనమా, లోక సంపద ఏం లేదు మోషే దగ్గర. ఒకే ఒక్క కర్ర, దేవుడు ఇచ్చినటువంటి ఒక కర్ర. దేవుడు ఒక్కడే మోషే ఆస్తి. వీడి సైన్యము, వీడి బలము, శత్రు బలమంతా కూడగట్టుకొని ఒక సామాన్యుడైన మోషే దగ్గరికి వచ్చి బలమంతా ప్రదర్శించబోతే, ఈ బలహీనుడు, దేవా సముద్రం ఎదురుంది, వెనక శత్రువు వస్తున్నాడు, ఏం చేయమంటావు? ప్రజలందరూ మామూలుళ్ళ, వాళ్ళు మామూలు కాదు. ఒక్కొక్కడు ఏందంట, ఏంది ముందు సముద్రం ఉందిగా, వెనక మరి ఫరో వస్తున్నాడుగా, ఈయన మౌనంగా ఉన్నాడు. తెచ్చి నేను మోషే ఏడున్నాడు వాడు వచ్చాడు పెద్ద లీడర్లాగా. ఏమయ్యా మోషే, ఇక్కడ తీసుకొచ్చావు, మమ్మల్ని ఎడలు పెట్టేది, సముద్రం ఎదురు వచ్చింది,
ఫరో వస్తున్నాడు, ఏదో చెప్పు, ఏం చేస్తావు? మోషే, నాకు కూడా తెలియదయ్యా. నీకు కూడా తెలీదా? ఓరే మోషే తెలియదు అంటే వాళ్ళందరూ లేచారు, రాళ్ళు తీసుకుందాం అనుకున్నారు, కొట్టబోయారు. మోషే ఎంత తిక్కలో చూడు, తీసుకొచ్చినాడు ఎవరు? వాళ్ళు అనుకున్నారు మోషే అనుకున్నారు, కాదు, మోషేకి తోడై ఉన్న దేవుడు తీసుకొచ్చాడు. వీళ్ళు మోషే వైపు చూస్తున్నాడు, మోషే దేవుని వైపు చూస్తున్నాడు. వాళ్ళు కూడా దేవుని వైపు చూసి ఎంత బాగుండు. కానీ మోషే మీద రాళ్ళు అయిపోతే మోషే అన్నాడు, అయ్యా చూస్తున్నావు కదా వీళ్ళని, ఏం చేయమంటావు అంటే అప్పుడు వచ్చింది ఒక మాట, ఊరక నిలిచి చూడుడి, ఆయన చేయబోతున్నాడు ఒక గొప్ప కార్యం. కొన్ని సందర్భాల్లో కలవరపడతావు. నేను ఇందా కూరపాడులో చెప్పిన ఒక మాట, భయపడవద్దు. దేవుడు నీకు ప్రాకారమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు నీకు అర్థమైతే భయపడవు. కారణం ఏంటంటే భయము నిన్ను ఆవరించుకుంటున్న కారణం ఏంటి? మోషే భయపడాలి, ఎందుకంటే మోషేకి తెలుసు, నేను ఆయన అడుగు జాడలు నడుస్తున్నా, ఆయన చేతులకు అప్పగించుకున్నా, నా బ్రతుకు ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఇక్కడ తెమ్మన్నాడు, తెచ్చా, ఇక్కడ నుంచోబెట్టమన్నాడు, నుంచోబెట్టా. నేనేం చేశాను? ఆయన ఏం చెప్తా చేద్దామని వేచి ఉన్నాడు. వెళ్ళి మళ్ళా మోకరించి, ఇన్ని కలవరాల మధ్యలో, ఇంత గోల మధ్యలో, ఇంతమంది ఏం చేస్తాడంట మోషే, ఏం చేస్తాడంట మోషే? సముద్రం ఎదురుందిగా, ఇప్పుడు ఏం చేస్తాడంట? మళ్ళీ ఏమైనా బూడ్చి పెడతాడంట, ఇక్కడ ఈ సముద్రం ఒడ్డున మళ్ళీ బూడ్చి పెడతాను తీసుకొచ్చాడంట. రకరకాల వాగుడంతా వాగుతున్నారు, కానీ అవేవి చెవులోకి తీసుకెళ్ళ మోషే. మీ స్వరాలన్నీ వినబడుతున్నాయి, అయ్యే విరాల. భక్తుడైనదా యేసన్న గారు పాట పాడాడు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, 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 ఆగని హోరులో ఆడిన నేలపై నా ముందు నడిచితివే, సైన్యముల అధిపతివై. ఆగని హోరులో ఆడిన నేలపై నా ముందు వెలసితివే, సైన్యముల అధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరుగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అక్కడ మోషే నిలబెట్టుకుంది ఎవరు? ఎవరు తోడై ఉన్నారు? ఆ దీపాన్ని నిలబెట్టింది ఎవరు? ఫరో సైన్యము ఏమి చేయలేకపోయాయి, ఈ రణఘన ధ్వనులు ఏమి చేయలేకపోయాయి. మౌనంగా నిలిచి దేవుని వైపు చూస్తే, సముద్రమా నా దాసుడు చేయి చాచిన వెంటనే చీలి రెండుగా మారి 6 నెలలు అని ఆజ్ఞాపించుంటాడు. సముద్రం వైపు కర్ర చాపితే సముద్రము 6 నెలలుగా మార్చబడే ఇశ్రాయేలు నడవడానికి త్రోవ చూపాడు. వెనక శత్రువు వచ్చాడు, ఆ శత్రువుని సముద్రంలో ముంచాడు, ఈయనని దాటించాడు. ఎవరు చేశాడు ఈ పని అంతా అంటే నేనంటాను, ఓ బలవంతుణ్ణి దేవుడు వాడుకోలేదయ్యా. దేవుడే ప్రపంచంగా బ్రతికిన ఒక సామాన్యుని వాడుకొని మహారాజుని హల్లెలూయా హల్లెలూయా. వాడి బలమంతటిని కొట్టడానికి బలవంతుడిని లేపలా దేవుడు. బలహీనుడిని లేపాడు. బలహీన ఇది ఆయన బలం, ఇది ఆయన బలం. ఈరోజు దేవుడి మీద నువ్వు ఆనుకోగలిగితే, ఒక్కోసారి మనం మన జ్ఞానంతో మన ఆలోచనలతో
మన తెలివితేటలతో ఏదో చేద్దామని వెళ్తాం. ఒక్కోసారి ఎవ్వరికి చెప్పకుండా కొన్ని పనులు మనమే డీల్ చేసుకోవాలని పోయి ఒక్క బోళ్ళ పడతాం. నేను అంటాను, ఎవ్వరికి చెప్పక్కర్లా, దేవుడు చెప్పు. నువ్వు దేవునితో సరైన సహవాసం ఉంటే దేవుడు చెప్పు, లేదు కనీసం సేవకుడి కన్నా చెప్పు. అంతేగాని అనవసరమైనటువంటి ఆలోచనలకు వెళ్ళి జీవితాలు పాడు చేసుకో. దేవునికి నీ బ్రతుకులో చోటి, నీలో అహంకారాన్ని తొలగించుకో, గర్వాన్ని తొలగించుకో. దేనిని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో ఆ అతిశయమంతటిని తీసి బలిపీఠం మీద కాల్చి, నా దిక్కు నీవయ్యా అని ఆయన పాదాలు, నీ బలమును దేవుడే అని నమ్ముడే, నా బలము దేవుడే, నా కేడెము, నా ధైర్యం. దావీదు భక్తుడు అన్నాడు, దావీదు అంటున్నాడు, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా గొప్ప తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా గొప్ప తండ్రి నీకేనయ్యా, నీకేనయ్యా. హల్లెలూయా. ఆయన మన బలం, ఆయన కావాలని కోరుకు. చిన్నపిల్లోళ్ళ ఈ లోకంలో నీ వారందరూ వదిలిపెట్టినా భయపడకు. నిన్ను కట్టుకున్నవాడు వదిలినా, నిన్ను కట్టుకున్నా వదులుకున్నా, కన్న బిడ్డలు వదిలినా దేవుని దగ్గర కూర్చో. ఇవన్నీ వదిలిపెట్టుకున్న ఒక లెక్కయ్యా. దావీదుకి తెలుసు, దావీదు కూర్చున్నాడు, అయ్యా నా కొడుకే నా మీద తిరుగుబాటు చేశాడు, నా రాజ్యమే నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నా, అన్ని ప్రతికూలతలు నేను ఎదుర్కొంటున్నా, నాకు నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఇలాగు ఆయనే ప్రపంచం అనుకుని ఆయన దగ్గర కూర్చో. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన కదలకపోతే వచ్చిన అడుగు, అన్నా నేను ఇలా చేశా, కదలలేదు నన్ను, సమస్య లేదు, ఆయన నీ పక్షముగా కదులుతాడు. నీ పక్షముగా గొప్ప 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 కార్యాలు చేయడానికి మోకాళ్ళు ఉండుతావు. ఒక్కసారి నేను ఇంకా చెప్పాలనుంది కానీ నేను చెప్పాను కదా ప్రార్థన చేద్దామని. ఈ అంశం అయిపోయిన తర్వాత ఎక్కువ ప్రార్థన చేద్దామన్నది నా ఉద్దేశం. అందరూ మోకరించి, ఒకవేళ మోకాళ్ళు లేకపోతే మొత్తుగా ఉంటే నిద్రపోవద్దు, పైకి లేచి నిలబడైనా సరే దేవుని పాదాలు పట్టుకుని ఒక్కసారి, నాకు ఎవ్వరూ లేరయ్యా, నాకు ఏ బలము లేదయ్యా, అధికార బలము లేదు, ఆర్థిక బలము లేదు, నా బలము నీవని వచ్చాను, నా బలము నీవని నీ ఎద్దకు వచ్చాను. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్లీజ్ అందరము కూడా దేవుని పాదాలు పట్టుకుందాం. ప్లీజ్ అందరూ కూడా దేవుని పాదాలు పట్టుకుందాం. అందరము దేవుని పాదాలు పట్టుకుందాం. నీ చుట్టూ ఆయన బలమైన కంచె వేశాడు నాయన. నీవు ఆయన రక్తంలో కడగబడిన పాత్రవే, విలువ పెట్టి కొనుక్కున్నాను ఆయన నిన్ను. తన ప్రాణమనే క్రయధనమును నీ కొరకు చెల్లించి కొన్నాడయ్యా నిన్ను. శత్రువు నీ మీద పెత్తనం చేస్తా అంటే చూస్తా ఊరుకుంటాడా? శత్రువుని ఏది పడితే చేస్తా ఉంటే ఊరుకుంటాడా? వాడిని జయించి వాడి సావుని వాడే రాసుకునేటట్టు చేస్తాడు నా దేవుడు. నీ జోలికి వస్తున్నవాడు, నిన్ను తాగుతున్నవాడు మారాడా సరే, మారకపోతే వాడి శాసనాన్ని వాడే రాసుకునేవాడు. ప్రార్థన చే, దేవా దేవా దేవా, నా దేవా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, నీ పాదాలే పట్టుకుంటున్నానయ్యా, నీ పాదాలే పట్టుకుంటున్నానయ్యా. ఏ సమస్య నిన్ను కృంగదీస్తుందో నాకు తెలియదు. నువ్వు ఇంకా ఆయన రక్తంలో కడగబడకపోతే ఈరోజు ఒక తీర్మానం అన్నా చేయి. మారు మనస్సు పొంది బాప్తీసం పొంది ఒక తీర్మానం చేయి. ప్రభువుకి నీ జీవితాన్ని అప్పచెప్పు.
నీ హృదయమును ఆయన తట్టు త్రిప్పు. వీటి మీద ఆధారపడి మోసపోయి కృంగిపోయావేమో. మనుషులను నమ్మి 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 మోసపోయావేమో. నీ జ్ఞానాన్ని నమ్ముకొని మోసపోయావేమో. నీ బలమును నమ్మి మోసపోయావేమో. ఈ రోజైనా అన్నిటిని వదిలి రిక్తుడిగా దేవుని దగ్గరికి వస్తాను. దేవా నాకు ఇక ఏ అవసరం లేదు. వైద్యులు చూసి ఇది కుదరని రోగం అని చెప్పారా? వైద్యులు కూడా చేతిని చేశారా? పరమ వైద్యుడైన నా యేసయ్య చేయి వదిలిపెట్టడమ్మా, చేయి వదిలిపెట్టడం. కొంతమంది చీకటి బట్టి భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి నానా తిప్పలు పడి డబ్బులు పోగొట్టుకుని వాళ్ళు కూడా చేసుకున్నా. నా దేవుడు సర్వశక్తిమంతుడు, చీకటి శక్తులన్నిటినీ కూడా కాళ్ళకుండా సిలువలో విజయము పొందినవాడు, సాతాను కాళ్ళను చితగొట్టినవాడు. ఏ దురాత్మ ఏ విధమైన చీకటి, ఏ విధమైన చేతబడి శక్తులను పని చేయవో వాటన్నిటినీ కూడా అణిచివేయగలిగిన శక్తివంతుడి దగ్గరికి వచ్చాను. బలవంతుని ఆశ్రయించాను. ఏం చేస్తాయి వాటన్నిటి మీద అధికారాయన, శక్తులన్నిటి మీద అధికారాయనే, అధికారం పొందినవాడాయన. నువ్వు వచ్చిన దేవుడు బలవంతుడైన. ఒక్క మాట అడుగుతావా దేవుణ్ణి మనస్ఫూర్తిగా? ఒక్క మాట అడుగుతావా? అవునయ్యా, నిన్న రోజు ఈ చెడు నా జీవితంలో ఎందుకు జరిగింది? ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో ఎందుకున్నాయి? ఇదిగో నువ్వు ఆయన భక్తుడువా, ఆయన సొత్తా, ఆయన పాత్రవా? ఆ కీడు నీకు మేలుకరంగా మార్చబోతున్నాడు నా దేవుడు. ఆ కీడంతటిని నీకు మేలుగా మార్చబోతున్నాడు నా దేవుడు. నీ జీవితంలో ఎదురైన ఆ చేదైన అనుభవాలన్నీ కూడా మధురములు కాబోతున్నాయి ఈరోజు. దేవా నీకు స్తోత్రమయ్యా. ఈరోజు మాతో మాట్లాడావు నాయనా, ఈరోజు మాతో మాట్లాడావు ప్రభువా, నీకు స్తోత్రాలు. అడుగుదామా దేవుణ్ణి? అడుగుదామా? దేవా నీవు చాలిన దేవుడు, అవన్నీ నీ దగ్గరికి వచ్చా. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందుని కాపాడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందుని కాపాడు. ఎవరు నన్ను చేయవిడచి యేసు చేయవిడువడు. ఎవరు నన్ను చేయవిడచి యేసు చేయవిడువడు. చేయవిడువడు నేను విడువాడు. రక్తము తోడా కడిగి వేసాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. రక్తము తోడా కడిగి వేసాడే రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయవిడచినా యేసు చేయవిడువడు. చేయవిడువడు నేను చేయవిడువాడు. నాయనా
విడవని దేవుడు నాకు దొరికావు. నిజమే దేవా, నా బ్రతుకులో ఎన్నో ఓటములు ఎదుర్కొన్నాను. ఆ ఓటమిలో నా ఆలోచనతో వెళ్ళినప్పుడు ఓడిపోయానయ్యా. నీ పాదాల దగ్గర నాకు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? నా జీవితంలో నువ్వు అడుగుపెట్టాయ్యా. నా జీవితంలో చేరైన ఈ బ్రతుకుని నువ్వు ఎలా మారుస్తావో మధురంగా నీకు అప్పగిస్తున్నానయ్యా. చేదుని మధురముగా మార్చాడు నా బ్రతుకుని కూడా. చేదైనది నా బ్రతుకుని మధురముగా మార్చాడు. దేవా, నువ్వు చేయగలవు. నా అనుకున్న వారు ఆప్తులైన వారే నన్ను గాయపరిచిన నీ భుజాల మీద వేసుకుని ఓదార్చిన దేవుడు, చేయి విడవనని వాగ్దానం ఇచ్చాడు. నేను గాయపరిచానయా, నిన్ను దుఃఖపరిచిన సందర్భాలు ఉన్నాయి. గాయపరిచిన నీకు దూరముగా వెళ్ళి నిన్ను గాయపరిచిన మరలా నన్ను చేర్చుకుని నన్ను హత్తుకుని ఎత్తుకుని ముద్దాడుతూనే ఉన్నావు. ఓ తండ్రి, ఓ దేవా, నీ ప్రేమ మధురమయా, నీ ప్రేమ అమరం. దేవా, ఎంత మంచి దేవుడవు నాకు దొరికావయ్యా. నీ సన్నిధిలో నిలుచుటకు కూడా తగిన వాడను కానయ్యా. ఈ నామాన్ని ఉచ్చరించడానికి కూడా తగిన వాడను కానే. నేను తిరిగి చూసుకుంటే నా బ్రతుకులు ఎన్నో లోపాలు ఉన్నాయి. నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా యోగ్యుడే కానయ్యా. నా అర్హతను ఎంచలేదు కదా. యోగ్యుడైన అపాత్రుడైన నన్ను చేరదీసుకున్న దేవుడు, ఓదార్చిన దేవుడు, బలపరచిన దేవుడు. ఓ నా కన్న తండ్రి, నీకు సాగిలపడి నమస్కరిస్తున్నానయ్యా. నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి నాన్నవయ్యా. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్న బిడ్డలందరి జీవితాలు ఇదిగో నీ పాదాలను ఆశ్రయించి నీవే నా దిక్కని నీ యొద్దకు వచ్చిన బిడ్డలందరినీ నీ చేత తీసుకుని నాయన, నీవే బిడ్డలందరినీ కూడా నీ చేతుల్లోకి తీసుకుని నాయన, వారి కుటుంబాలలో ఉన్న ప్రతి వేదన తొలగునుగాక, ప్రతి గడ్డు సమస్య తొలగిపోవునుగాక. నీ సమాధానం విడుదలకి వచ్చునుగా, నీ సమాధానం విడుదలకి వచ్చునుగా. ప్రతి విధమైన సాతాను ఆకారంలో యేసు నామములో వేయబడుతుంది. కుటుంబాలలో వారి దారి నాశనము, భార్యాభర్తల మధ్య వారి దారి నాశనముగా. ప్రతి రోగము వదిలిపో. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకమైనది నిబిడలను గాయపరుస్తున్నవన్నీ కూడా యేసు నామములో తొలగిపో. సమాధానమేలునుగా. ప్రతి కుటుంబంలో నీ సమాధానము వచ్చునుగా. శక్తితోని, బలముతో, అభిషేకం శ్రోత ధైర్యముతో అంటే నూతన అభిషేకముతో నింపి బలపరచమని ప్రార్థిస్తా ఉన్నామయ్యా. బలమైన నీ అభిషేకముని బిడ్డల మీదకి దిగవచ్చును కాక. నిన్ను బట్టిన ధైర్యము, నీవున్నావన్న ధైర్యము, నువ్వు సహాయకుడు అన్న ధైర్యము ప్రతి బిడ్డ గుండె నిండిపోవును గాక. నీ ధైర్యము ప్రతి బిడ్డను బలపరచును గాక నాయన. మోషేకి తోడై ఉన్నవాడవు, నాకు తోడై ఉన్నవాడవు, నీకు నిన్ను ఆధారము చేసుకున్న ప్రతి వారికి తోడై ఉన్న దేవుడు. బలపరిచే శక్తితో నింపి నీ మహిమ కొరకు వాడు బిడ్డలందరినీ నీ కృపలో బలపరచుదువు గాక. శక్తితో నింపి నడిపించుదువు గాక. కృప చూపుమా. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం ఒకసారి పైకి లేచి నిలబడదాం. అన్న, నేను మారు మనసు పొంది బాప్తిసం పొందాలనుకుంటున్నాను. నా పాప జీవితాన్ని కడిగేసుకుంటాను, నా ప్రభువుని నా జీవితంలో చేర్చుకుంటాను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే
బాప్తిసం పొందడానికి సిద్ధపడిన వాళ్ళు ఉంటే తెలియచేయండి. బాప్తిసం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు ఈ భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచే. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధనలోకి తేక చెడు నుంచి, దుష్టుడి నుంచి తప్పించు. రాజ్యము, బలము, శక్తి, మహిమ సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహాయ సహవాసము సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఆయన రాజ్యము చేరు పర్యంతము తోడుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రభు యేసు రక్తమునకు జయం, ప్రభు యేసు రక్తమునకు జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.